అయితే నూతన సంవత్సరంలోనికి వెళ్ళినప్పుడు మనకి రాబో దినములలో ఏ విధముగా ఉండబోతుందో, ఏమి జరగబోతుందో, ఏమి అవుతుందో మనకు తెలియదు. అన్నీ కూడా దేవునికే తెలియను. అది సాదృశ్యముగా మనము చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రేమించి వాగ్దానము చేసిన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినట్లుగా వారు ప్రవేశించబోతూ ఉన్నటువంటి ఆ వాగ్దాన దేశము ఏ విధముగా ఉండబోతున్నదో, అక్కడికి వెళ్ళిన తర్వాత వారి జీవితం ఎలాగ ఉండబోతుందో, వారికి ఎటువంటి కష్టములు, సమస్యలు, పోరాటములు ఎదుర్కొనబోతూ ఉన్నారో వారికి తెలియదు. కొంచెము సుసాయిగా తెలుసును. ఎందుకంటే అక్కడ కొందరు కానానీయులు, అమోరీయులు, హెత్తీయులు, పెరిజ్జీయులు, హవ్వీయులు, మోబీసీయులు వీళ్ళు నివాసము చేస్తున్నారు. ఖచ్చితంగా వారితో పోరాటం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ పోరాటములో మనం ఎలాగ ఎదుర్కొనగలమో, దేవుడు ఎలాగ చేయమవ్వగలడో, ఎలాగ ఉండబోతుందో తెలియదు. అదే విధముగా రాబోయే సంవత్సరం కూడా మనకి సుసాయిగా తెలుసు. మనకున్న ప్లాన్స్ని బట్టి, మన ముందున్న ప్రాజెక్ట్స్ని బట్టి, లేకపోతే మన ముందున్నటువంటి ప్లానింగ్ని బట్టి ఏమి జరగబోతుంది, ఏమి చేయబోతున్నామో సుసాయిగా మనకు తెలుసు, కానీ సంపూర్ణంగా మనకు తెలియదు. అయితే ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుచు ఒక మాట అంటున్నాడు, నేను మీకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి మీరు లేచి వెళ్ళండి. సో మోషేతో, నీవును ఐగుప్తు దేశంలో నుండి తోడుకు వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానముకు దీన్ని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచి పోండి అని అంటున్నాడు. ఇక్కడ లేచి వెళ్ళండి అని అన్నప్పుడు దేవుడు నేను వస్తాను అని చెప్పడం లేదు. దేవునికి మనతో పాటు రావడం ఇష్టం ఉండదా? దేవునికి ఇజ్రాయిలుతో పాటు నడవడం ఇష్టం ఉండదా? మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను వారితో సంచారం చేసినవాడు, వారితో పాటు వెళ్ళాలి అని ఆయనకి నచ్చదా? కానీ ఆయన అంటున్నాడు, నేను రాను, మీరు వెళ్ళండి అంటున్నాడు. కానీ ఆ నిర్ణయం దేవుడు తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, నేను వచ్చినా కానీ మీరు నా మాట ఏమన్నా వింటారా? నేను చెప్పినట్టు ఏమన్నా చేస్తారా? సో కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్స్ కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ కానీ రమ్మని పిలుస్తారు విశ్వాసులు. ఏం చెప్తామంటే, సారీ అండి ప్రార్థన చేస్తాంలే కానీ రాములేండి అని అంటాం. ఎందుకు? మేము వచ్చినా కానీ మేము చెప్పినట్లు ఏమన్నా వింటారా? వాక్యానుసారంగా చేయడానికి కానీ, దేవుడు చెప్పినట్లు చేయడానికి కానీ లోబడతారా? లోబడరు. వాళ్ళ సొంత పద్ధతులు, వాళ్ళ సొంత విధానాలు, వాళ్ళ సొంత ఆచారాలు, వాళ్ళ సొంత కట్టుబాట్లకే ప్రాముఖ్యతనిచ్చి దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ ప్రాముఖ్యతని ఇవ్వని స్థలముల్లోనికి వెళ్ళాలంటే ఇదే చెప్తాం, మేము రానులేండి, లేకపోతే ఎవరినో ఒకరిని పంపిస్తానులేండి చర్చ్ నుండి. ఎందుకు? రిలేషన్షిప్ పోగొట్టుకోకుండా ఉండటం కోసం. వచ్చినా కానీ అక్కడ వాక్యం చెప్పడానికి కానీ, లేకపోతే చెప్పి వాక్యానుసారంగా నడవడానికి కానీ ఏమీ ఉపయోగం ఉండదు. దేవుడు కూడా నేను రాను అనడానికి గల కారణం, తాను ప్రేమించి, తాను ఏర్పరచుకొని, తాను విడిపించి, తాను వాగ్దానము చేసిన తన ఆ యొక్క దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి తన ప్రజలను వెళ్ళమని చెబుతూ నేను రానులే అని అంటానికి గల కారణం, వారు లోబడు ప్రజలు కారు. ఏమంటాడు? మీరు లోబడనొల్లని జనాంగము. 8లో మీరు లోబడనొల్లని ప్రజలు,
లోబడుట అనేటటువంటిది లేదు. నువ్వు అడగవచ్చు ఈ దినం, ప్రభువా న్యూ ఇయర్లో నువ్వు ఒక వాగ్దానం ఇవ్వు నాయనా, న్యూ ఇయర్లో నాతో పాటు ఉండు ప్రభువా, నేను చేయబోయే వాటిలో నాతో పాటు రా ప్రభువా అని నువ్వు ఆయన అడగవచ్చును. కానీ ఆయన నీతో రావాలి అంటే ఆయన అంటాడు, నేను వచ్చినా ఏంటి ప్రయోజనం, ఎలాగూ నేను వచ్చినా నా మాట నువ్వు లోబడవు కదా, నువ్వు లోబడని జనాంగము కదా, మీరు లోబడనొల్లని జనాంగము కదా, లోబడనొల్లని వారు కదా, నేను ఎలా రావాలి? వచ్చి అవమానపరచబట్టానికా? వచ్చి అవమానపరచబట్టానికా? కాదు కదా. ఒకవేళ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాం మనం, అయ్యా ఈ నూతన సంవత్సరంలో నీ దీవెన నీవు మాతో ఉండాలి, నువ్వు మాతో రావాలి అని అడిగితే ఆయన మొట్టమొదటిది లోబడే స్వభావం నీతో ఉందా? నేను చెప్పినట్లు చేసే స్వభావం ఉందా? నాకు నీతో నడవాలనుంది, నీతో రావాలనుంది, నీతో ఉండాలనుంది, అందుకనే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అందుకనే నేను ఈ లోకానికి వచ్చాను, అందుకని నా రక్తమును కార్చాను, నా పరిశుద్ధాత్మనిచ్చాను, నిన్ను నా యొక్క మందిరముగా చేసుకున్నాను, నేను నా నివాస స్థలముగా చేసుకున్నాను, నీతో పాటే ఉండాలని నాకు ఆశ ఉన్నది. కానీ నేను రావాలంటే లోబడే స్వభావం ఉందా? నీతో పాటు నడవాలని నాకున్నది, కానీ లోబడే మనస్సు ఉన్నదా? లోబడనొల్లని స్వభావము కలిగి దేవా నువ్వు రా 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 అని అంటే ఏమవుతుంది? ఆయన ఏమన్నాడంటే, నేను వస్తా, కానీ ఏం చేస్తా? వచ్చానంటే ఒక్క క్షణ మాత్రము నేను మీ నడుమునకు వచ్చి తినా, మిమ్మల్ని నిర్మూలము చేసేదను. ఎందుకు రానంటున్నాడు దేవుడు? ప్రేమించి రానంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఎదుట, ఆయన ప్రభావం ఎదుట అయోగ్యత అపవిత్రతతో మనం నడిస్తే ఆయన పరిశుద్ధత ఎదుట నాశనం అయిపోతాం. నేను వచ్చి తినా, ఒక్క క్షణంలో మీరు నాశనం అయిపోతారు. ఎందుకంటే మీరు నాతో పాటు నడవగలిగిన సిద్ధపాటు మీకు లేదు, విధేయత మీకు లేదు, పరిశుద్ధత మీకు లేదు. నేను వచ్చి తినా, ఒక్కసారిగా మీరు ఇదైపోతారు. ఇలాంటి పరిస్థితిలో ఏ మనుష్యుడు దేవుడితో కలిసి నడవగలడు? ఏ మనుష్యుడు దేవుడితో పాటు జీవించగలడు? అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి పాపులతో నడిచినాడు, పరిసయ్యులతో, సుంకరులతో నడిచినాడు, దీనులతో ఆయన సంభాషణ చేసినాడు, నివాసము చేసినాడు. ఎలాగా? నేను ఒక్క క్షణము మాత్రం మీ మధ్యకు వచ్చి తినా, మీరు మిమ్మల్ని నేను నాశనము చేయదును అన్నటువంటి వాడు ఎలాగా మన మధ్యకు వచ్చి నివాసం చేశాడంటే, మనము లోబడనొల్లని జనాంగముగా, తగ్గించుకొని జనాంగముగా అలాగే ఉంటే ఆయనే తగ్గించుకొని వచ్చాడు. ఆయనే రిక్తుని చేసుకొని వచ్చాడు, తను తాను ఖాళీ చేసుకొని మన మధ్యకు వచ్చి మనతో నివాసం చేసినాడు. అదే క్రిస్మస్. ఆయన వచ్చి ఆయనతో పాటు మనం ఉండుటకును, ఆయనతో నివాసము చేయుటకును, ఆయనతో పాటు నడవగలుగుటకు, యోగ్యులుగా మనల్ని చేయుటకు తన రక్తమును కార్చి ఆయన మనకు మార్గమును సిద్ధపరిచినాడు. అయితే ఆయనను మొదటిగా మనకు యోగ్యత లేదు, రెండవదిగా ఆయన మార్గమును సిద్ధపరిచాడు. ఆయన వస్తే నశించిపోయే స్థితిలోనే మనం ఉన్నామా? అయితే అక్కడ స్టోరీ అది జరగలేదు. ఏమైనదంటే, నేను మీతో పాటు ఒక దూతను పంపిస్తానన్నాడు. కానీ దానికి
మోషే సంసిద్ధముగా లేడు. ఏం చేసినాడంటే ప్రత్యక్ష గుడారము ఒకటి ఏర్పరిచి ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి వారి పైన ఉన్నటువంటి ఆభరణములన్నీ కూడా తీసివేసి వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళడము, ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళడము రావడము చేస్తూ ఉండినారు. మోషే అయితే ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండినాడు. దేవుని సన్నిధిలో గడుపుట అనేది నేర్చుకోకపోతే ఆయన మన ప్రయాణములలో, మన పనులలో, మన యొక్క ప్రయత్నాలలో మనతో రాడు. మోషే నేను రాను అని చెప్పినటువంటి దేవుని సన్నిధిని అదే దేవుడు మరలా 14వ వచనంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పగలిగినట్లు చేసినది ఏంటంటే ఇన్ బిట్వీన్ ఆయన ప్రత్యక్ష గుడారము ఏర్పరిచి అందులో గడిపినాడు, అందులో ఉండినాడు. తాను ఉండుట మాత్రమే కాదు కానీ యవనస్తుడైనటువంటి యెహోషువ కూడా గుడారములో నుండి వెలుపలకి రాలేదు. ఎందుకని? కొంత దూరము వరకు మోషే నడిపించగలడు, ఆ తర్వాత మోషే ఆగిపోతాడు. ఆ తర్వాత ఇంకెవరు నడిపించాలి? యెహోషువ నడిపించాలి. కాబట్టి గుడారము యొక్క అనుభవము, సన్నిధి యొక్క అనుభవము మోషేకి నేర్పించినాడు. మోషే యెహోషువకు నేర్పించినాడు. యెహోషువకు నేర్పించి యెహోషువని నడిపించగలిగినట్లు చేశాడు. దేవుని ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధి అనుభవము లేకుండగా మనము దేవునితో పాటు నడవలేము, దేవుని ప్రజలను నడిపించలేము, దేవుని ప్రజలను నడిపించున్నట్లు ఇతరులకు బాధ్యతలు ఇవ్వలేము. దిస్ ఈస్ ఇంపాసిబుల్. ఏమవుతుంది? దేవుడన్నా ఉండడు, వచ్చినా మనకు అపాయమైన జరుగుద్ది. కాబట్టి గుడారము యొక్క అనుభవమే, సన్నిధి యొక్క అనుభవమే, దేవుని పాదముల దగ్గర అధిక సమయము గడుపు అనుభవమే. నేను నీతో రాలేను, వచ్చిన ఎడల మీరు మాట విననొల్లని జనాంగము, కాబట్టి మీరు నాశనం అవుతారు అని చెప్పిన ఆ దేవుడే నేను మీతో పాటు వస్తాను అని చెప్పగలిగినట్లు, ఆయన తీసుకొని వెళ్ళగలిగినట్లు చేయగలిగినటువంటిది ఏమిటంటే ప్రత్యక్ష గుడారపు అనుభవం, ఒంటరి ప్రార్థన అనుభవం. ఈ మాటలు వింటున్నటువంటి మీకు ఒంటరి ప్రార్థన అనుభవం అన్నదా, దేవుని సన్నిధిలో గడుపు అనుభవం అన్నదా, ప్రత్యక్షపు గుడారపు అనుభవం అన్నదా. ప్రత్యక్షపు గుడారము యొక్క అనుభవము లేకుండగా, ఒంటరి ప్రార్థన అనుభవము లేకుండగా, ఆయన సన్నిధి అనుభవము లేకుండగా మన కార్యాలలో, మన పనులలో, మన యొక్క దినములలో, మన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి మన ప్రణాళికలలో దేవుడు మనతో పాటు రావాలని కోరుకునుట సాధ్యము, దేవుడు రావడం అసాధ్యము. వచ్చిన ఎడల మనకు నష్టం. ఎందుకు? మనము మాట విననొల్లని జనాంగము కదా. సో ఫస్ట్ ఏమిటి అనంటే దేవుని సన్నిధానములోనికి వెళ్ళి అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నా మార్గము కాదు నీ మార్గమే, నా ప్రణాళికలు కాదు నీ ప్రణాళికలే అని ఆయన సన్నిధానములో ఆయన చిత్తమునకు సంపూర్ణముగా అప్పగించు స్థితికి రావాలి. దేవుని యొక్క గుడారములో గడిపిన అనుభవము పొందిన యెహోషువ మీరెవరైనను, మీరు ఏమి వెంబడించినను మాకు అనవసరం, నేనును
నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మీరున్నా లేకపోయినా, మీరు విన్నా వినకపోయినా, మీరు నాతో వచ్చినా రాకపోయినా, మీరు మమ్మల్ని వెంబడించినా వెంబడించకపోయినా, ఏ ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపకపోయినా, నేనును నా ఇంటి వారును ఒక తీర్మానము తీసుకున్నాము. ఏంటంటే యెహోవాను సేవించదము, ఆయన ఆజ్ఞలకు మేము లోబడెదము. ప్రత్యక్షపు గుడారపు అనుభవములో నుండి వచ్చినటువంటి తీర్మానం. ప్రత్యక్షపు గుడారములో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గడిపి ఏం చేసి రావాలి? లోపల కూర్చొని వస్తామా? ఒక నిర్ణయం తీసుకోవాలి. కొంతమందికి ఆ గుడారానికి వెళ్తే మారిపోతామంట, వెళ్ళొద్దాం. ఆ కొండ మీదకి వెళ్తే మారిపోతామంట, వెళ్ళొద్దాం. లేకపోతే ఆ ప్రార్థన స్థలానికి వెళ్తే మారిపోతామంట, వెళ్ళొద్దాం. 3 రోజులు ప్రార్థన ఉందంట, వెళ్ళొద్దాం. వెళ్ళొచ్చినా కానీ ఏం జరగలేదే, ఎందుకైతుంది? ఉట్టికి వెళ్ళి ఉట్టికి వస్తే ఆ వెళ్ళిన దగ్గర ఏం చేయాలి? యెహోషువ యొక్క నిర్ణయం, నేనును నా ఇంటి వారును, ఎవరు సేవించినను సేవించకపోయినను, ఎవరు లోబడినను లోబడకపోయినను, ఎవరు వెంబడించినను వెంబడించకపోయినను, యెహోవానే సేవించదము, ఆయన మాటలకే లోబడెదము, ఆయన మార్గములలోనే మేము నడిచెదము అన్న తీర్మానము, అన్న సమర్పణ నువ్వు తీసుకోకపోతే, ఎన్ని రోజులు గుడారంలో ఉంటే మాత్రం, ఎన్ని రోజులు గుడారంలో గడిపితే మాత్రం, ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉంటే మాత్రం ఏమైనా మార్పు వస్తుందా? మార్పు రాదు. అదేంటి? ప్రార్థనకి వెళ్ళావు కదా, క్యాంపుకి వెళ్ళావు కదా, ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళావు కదా, కొండ మీద దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలకు వెళ్ళావు కదా, ఏం మార్పు రాలేదేంటి అంటే గుడారంలో కూర్చుంటే వచ్చేసిద్దా? ప్రార్థనకు ఉట్టికి వెళ్ళొస్తే వచ్చేసిద్దా? అలాగైతే చాలామంది వస్తుంటారు, మారిపోతుంటారు. కానీ దేవుని గుడారములో నుండి బయటికి వచ్చుచుండగా ఒక తీర్మానము జరగాలి, ఒక నిర్ణయము జరగాలి, ఒక డెడికేషన్ రావాలి. నేనును నా ఇంటి వారును ఏది ఏమైనను, ఎవరు ఏమన్నను, ఎలాంటి పరిస్థితి గుండా ఎదుర్కొనను, ఏ కష్టం వచ్చినను ఆయనకి లోబడతాం, ఆయన్నే వెంబడిస్తాం. మాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా, జనులు మాటలన్నా మాటలనకపోయినా మనుషులను చూసుకోం. మీరు వచ్చినను రాకపోయినను, మీరు వెంబడించినను వెంబడించకపోయినను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆ తీర్మానములోనికి మోషే తన అనుభవము ద్వారా, తన సాక్ష్యము ద్వారా, తన జీవితము ద్వారా యెహోషువను ఇన్ఫ్లుయెన్స్ చేసి యెహోషువను ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఇంకేమన్నాడంటే, పద నా సన్నిధి మీతో పాటు వచ్చును. వాట్ ఏ వండర్ఫుల్ వాగ్దానం అది. ఇక్కడ దేవుడు మనస్సు మార్చామా? దేవుడు మారనోడు కదా. దేవుడు మనసు మార్చామా అంటే దేవుడు మనసు మార్చలేదు. ఆయన మనసుకు నచ్చింది జరిగేలా చేసాం. ఆయనకు ఆల్రెడీ రావాలనే ఉంది లోపల, మనతో ఉండాలనే ఉంది లోపల, ఆయన ఇజ్రాయిల్తో పాటు నడవాలనే ఉంది. కానీ నేను వస్తే మీరు చచ్చిపోతారే, నేను వస్తే మీకు నష్టమే, నేను వస్తే మీరు వినరే, ఎలా వచ్చేది అని బాధపడుతున్నాడు. ఇక్కడ దేవుడు మనసు మార్చుకోవడం కాదు, ఆయనకు మనసుకి నచ్చినది జరుగునట్లు మారడం. ఇక్కడ దేవుడు మనసు మార్చుకోవాలా. నేను రాను అన్నోడు వచ్చాడంటే దేవుడు మనసు మార్చుకున్నాడు అని కాదు. ఆల్రెడీ రావాలనుకున్నవాడు రావడానికి మార్గం లేదు, రావడానికి ఆస్కారం లేదు, రావడానికి సందు లేదు. కానీ అది చేయుటను బట్టి జరిగింది. మన కుటుంబాలలో ఆయన మన కుటుంబముల్లోనికి రావడానికి దారి ఉందా? ఆయన మనతో నడవడానికి దారి ఉందా? అవకాశం ఉందా? అయ్యో, ఇజ్రాయేలీలు వలె
మాట విననొల్లని జనాంగముగా ఉంటూ కష్టం వచ్చినప్పుడల్లా ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలాగ అయ్యింది, ఇదేంటి అదేంటి అని అనేటటువంటి వారిగా మనం ఉన్నామా? అలా ఉండకూడదు. ఆయన మనతో ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మనతో ఉంటే ఆయన ఏదైనాను మనకెందుకు అనుగ్రహించడు? ఆయన మనతో ఉంటే ఎలాంటి ఇబ్బందులు గుండా మనం వెళ్ళినను దానిని మేలుగా ఎందుకు మరల్చడు? ఆయన మనతో ఉంటే ఈ 3 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11లో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మనతో వస్తే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనుష్యునికి భయపడవలసిన అవసరం లేదు. ఏ చీకటి శక్తికి భయపడవలసిన అవసరం లేదు. ఏ యొక్క అపవాది యొక్క ప్రభావానికి భయపడని అవసరం లేదు. ఆయన నీతో వస్తే, ఆయన నీతో ఉంటే, రెండవది ఆయనే నీతో ఉంటే, ఒకవేళ వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటినీ ఆయన్ని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఆయన ఏది జరిగినను దాన్ని ఆయన ట్విస్ట్ చేస్తాడు, టర్న్ చేస్తాడు, కీడులను మేలుగా మారుస్తాడు, నష్టాన్ని మేలుగా మారుస్తాడు, అవమానాన్ని ఆశీర్వాదముగా మారుస్తాడు, ఘనతగా మారుస్తాడు, దుఃఖాన్ని ఆనందముగా మార్చుతాడు. ఆయనే మనతో వస్తే సహజ సిద్ధముగా వచ్చేటటువంటి సమస్యలు, ఈ లోకమును బట్టి, ఉన్న జీవితమును బట్టి, ఈ లోకము యొక్క పతన స్థితిని బట్టి మనకి వచ్చేవి వస్తాయి, కానీ వాటిని మేలుగా మారుస్తాడు ఆయనే నీతో వస్తే. మూడవది, ఆయనే నీతో వస్తే తన సొంత కుమారుణ్ణే మనకివ్వడానికి వెనుకదీయనటువంటి వాడు ఆయనతో పాటు మిగిలినవి మనకెందుకు అనుగ్రహించడు? 8:32-33 ఆయనతో పాటు మిగిలినవి ఎందుకు ఇవ్వడు? నీకు అవసరమైతే ఆయన ప్రతి అవసరతను తన ఐశ్వర్యంలోంచి తీరుస్తాడు. ఆయనే నీతో వస్తే 3 విషయాలు. ఆయనే నీతో వస్తే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే నీతో వస్తే నీకు జరిగిన కీడులను కూడా, నష్టాలను కూడా ఆయన మేలుగా మారుస్తాడు. ఆయనే నీకు వస్తే ప్రతి అవసరతలను ఆయనే చూసుకుంటాడు. ఆల్రెడీ ఒక తండ్రితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఉండేటటువంటి అవసరతలు గురించి ఆలోచిస్తావా? ఆయన చూసుకుంటాడులే, ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఒక నాయకుడు లేడనుకో, వారితో పాటు ప్రతిదీ కూడా ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి అన్నీ ఆలోచన చేస్తారు. జనరల్గా నేను ప్రేయర్లోకి వెళ్ళిపోయి మొత్తం చూసుకోండి అంటే అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం అది ఇది ఇది అంటారు. అది కాకుండా నేనే బయట ఉండి మీటింగ్ పెడుతుందంటే అన్న చూసుకుంటాడులే అని చెప్పి ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు, ఎవరు మాట్లాడడానికి కూడా రారు. అన్న చూసుకుంటాడులే కదా. ఒక నాయకుడు ఉంటే ఆయన చూసుకుంటాడులే అని మనం పెద్ద వరి అవ్వం. దేవుడే మనతో వస్తే ప్రతి అవసరతను, ప్రతి సమస్యను ఆయన చూసుకుంటాడులే అన్న ధీమాతో, నిరీక్షణతో, ధైర్యముతో, విశ్వాసముతో ప్రశాంతంగా మన ప్రయాణమును చేయవచ్చును. నా సన్నిధి నీతో వచ్చును. అయితే ఎలా వస్తాడు ఆయన? ఆయన మనతో రాగలుగునట్లు మనం ఎలా ఉండగలము అనంటే ఒక్కటే, సన్నిధి అనుభవం. ఆయనతో గడపని వారు ఆయనతో నడవలేరు. ఆయనతో నడిచేటటువంటి వారిని తయారు చేయని వారు ఆయన పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళలేరు. ఆయనతో
గడిపే అనుభవాలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం మనం. కొన్ని గంటలే మనకు మిగిలి ఉండగా ఆయనతో గడుపుచు, ఆయనతో ఉంటూ, ఆయన యందు ఆనందించుచు, ఆయన్ని ఆరాధించుచు, ఆయన సన్నిధితో ఉండి ఆ నూతన సంవత్సరములోనికి వెళ్ళేవారిగా మనం ఉన్నట్లయితే ఆయన మనతో వస్తాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఆయన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుటకు. ఆయనతో పాటు వెళ్ళకపోతే ఎంట్రన్స్ ఉండదు. కొన్ని గొప్ప మ్యాన్షన్స్లోనికి ప్రవేశించాలంటే ఆ వాళ్ళతో పాటు వెళ్తేనే లోపలికి ఎంటర్ అవుతుంది. నువ్వు అక్కడ వెళ్తే బయటికి గెంటేస్తారు. ఆ పరలోకము సింహాసనము, ఆ మహత్తరమైనటువంటి, ఆ ఉన్నతమైనటువంటి ఆ మ్యాన్షన్లోనికి, ఆ గొప్ప విందు మ్యాన్షన్లోనికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు నీ అంతటగా నువ్వు వెళితే రానియరు. ఆ యొక్క రాజే, ఆయనే వచ్చి మనల్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. అది ర్యాప్చర్. దేవుని రాకడ సమయంలో ఆయనే వచ్చి మేఘముల మధ్యకు ఆయన వచ్చి ఆయన మనల్ని తీసుకొని పోతాడు. అందులోనికి ఎంటర్ అవడానికి, నువ్వు సొంతగా ఎంటర్ అవడానికి ఆ విందులో ప్రవేశము లేదు. పెండ్లి కుమారునితో పాటు ఎంటర్ అయ్యే వాళ్ళే విందులో ప్రవేశిస్తారు. తర్వాత తలుపు వేయబడుతుంది. నేను ముందు ప్రవేశిస్తానన్నా తలుపు తీయబడదు, నేను తరువాత ప్రవేశిస్తానన్నా తలుపు తీయబడదు. పెండ్లి కుమారునితో పాటే ప్రవేశించుటకు ఆ గొప్ప పెండ్లి విందులోనికి ప్రవేశము ఉన్నది. పెండ్లి విందుకు పెండ్లి కుమారునికి ముందుగా ఎవరు వెళ్ళలేరు, పెండ్లి కుమారుడు తర్వాత ఎవరు వెళ్ళలేరు, పెండ్లి కుమారుడు లేకుండా ఎవరు వెళ్ళలేరు. అందుకనే ఆయన మధ్యాకాశమునకు వస్తాడు, తీసుకుని పోవడానికి వస్తాడు. ఎవరిని తీసుకుని పోతాడు? ఆయనతో గడుపు వారిని తీసుకొని పోతాడు. ఆయన సన్నిధితో గడుపు వారిని, ఆయన ఆత్మలో గడుపు వారిని, ఆయన ఆత్మతో నడుచు వారిని ఆయనతో పాటు తీసుకొని పోతాడు. ఆయన ఆత్మలో వెలుగుచున్న వారిని, ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడినారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నడుస్తారో, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నారో, ఆయన వచ్చినప్పుడు వారిని కొనిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. ఎత్తుకొని పోబడే సమయంలో ఆయన పోతూ పోతూ తన చేత నింపబడిన వాళ్ళందరినీ తీసుకుపోతాడు. ఆయనతో డ్రాఫ్ట్ అయిపోయాం కదా, మనం నిండిపోయాం కదా, ఆయన మనలో ఆయన కలిసిపోయాం కదా. పరిశుద్ధాత్ముడు ఆయన ఈ లోకం నుండి పోతా పోతా ఆయన నిండినటువంటి వాళ్ళని కూడా తీసుకుపోతాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, నూనెతో నిండి ఉండకపోతే ఆ సమయంలో ఎత్తబడుట అసాధ్యము. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఏంటంటే, ఒక అయస్కాంతం పెట్టినప్పుడు ఏమి మట్టిలో నుండి ఏమి వెళ్తాయి? అయస్కాంతపు చిన్న చిన్న ముక్కలు, అవి టక్కన పైకి ఎగురుతాయి. ఆయన మధ్యాకాశమునికి వచ్చినప్పుడు ఆయన ఆత్మను ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆయన కలుసుకుంటారు, కలిసి అందరూ వెళ్ళిపోతారు. మ్యాగ్నెట్, ఆయన వస్తాడు. మ్యాగ్నెట్ అలాగా మ్యాగ్నెట్ ముక్కలను అతుక్కొని వెళ్ళినట్టు పరిశుద్ధుడు వస్తాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు టక్కన ఆయనతో కలుసుకొని ఆ మ్యాన్షన్లోనికి రాజకుమారుడితో పాటే ప్రవేశము ఉన్నది, వేరే వాళ్ళతో ప్రవేశము లేదు. వేరే వాళ్ళతో
ప్రవేశం ఉన్నది, ఇంకో దారి ఉన్నది, ఇందులో వెళ్దామంటే అది మ్యాన్షన్లోకి తీసుకెళ్ళదు, ఇంకో దాంట్లోకి తీసుకెళ్తుంది. రాజకుమారుడితో పాటు ప్రవేశించే ద్వారమే ఆ పెండ్లి విందులోనికి, దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళ్ళు ద్వారము. రాజకుమారుడితో కాక వేరే ద్వారము, ఒంటరిగా వెళ్ళే ద్వారము, అది నాశనమునకు తీసుకొని వెళ్ళు ద్వారము. ఈ లోకంలో కూడా, రాబోయే సంవత్సరంలో కూడా, ఏ పరిస్థితి అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ పని అయినా ఆ కింగుతో పాటు వెళ్ళినట్లయితే అది దేవుని యొక్క అధికారముతో మొత్తము చేయబడుతుంది. నువ్వు కింగు లేకుండా వెళ్ళినట్లయితే నువ్వు అనేకమైన ఇబ్బందులు గుండా దాంట్లో ఎదుర్కొంటావు. నూతన సంవత్సరములోనికి ప్రవేశించుట దేవుని రాజ్యములోనికి ప్రవేశించుట వలె, దేవుని రాజ్యమును అనుభవించుట వలె, దేవుని అధికారమును అనుభవించుట వలె, దేవుని సన్నిధిని అనుభవించుట వలె ఉండాలి అని అంటే రాజుతో పాటు ప్రవేశించాలి. రాజుతో పాటు ప్రవేశించినప్పుడు నువ్వు ప్రవేశించినది అరణ్యమైన దేవుని యొక్క రాజ్యమే అవుతుంది. ఎందుకంటే రాజు ఎక్కడుంటే అది దేవుని రాజ్యమే. రాజుతో పాటు 2024లోనికి నువ్వు ప్రవేశించినావంటే, రాజుతో పాటు నూతన సంవత్సరంలోనికి నువ్వు ప్రవేశించినావంటే, నూతన సంవత్సరములో ఈ భూమి మీదే దేవుని యొక్క రాజ్యమును అనుభవిస్తావు. ఎంటర్ విత్ ద కింగ్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజుతో ప్రవేశిస్తే ఆయన రాజ్యము అనుభవిస్తావు. పరిశుద్ధాత్ముడు మనము కొనిపోవునట్లు చేసినది. పరిశుద్ధాత్ముడు చేత ఎవరు నింపబడ్డారో వారు కొనిపోబడతారు. పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలిచి ఉన్నదో, ఎవరిలో కలిసిపోయి ఉన్నదో, ఎవరితో నిండిపోయి ఉన్నదో వారే రాజు యొద్దకు కొనిపోబడతారు. మరి పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలిచి ఉండును, ఎవరితో కలిసి ఉండును, పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలిచి ఉండును అంటే, చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను, బ్లడ్ ఉంటేనే అక్కడ లైఫ్ ఉంటుంది, బ్లడ్ ఉంటేనే అక్కడ ప్రాణం ఉంటుంది, బ్లడ్ ఉంటేనే అక్కడ ఆత్మ ఉంటుంది. నీ బ్లడ్ డ్రై అయిపోతే ఆత్మ ఉంటుందా? బాడీలో వెళ్ళిపోతుంది. నీ బ్లడ్ ఉంటే నీ ఆత్మే ఉంటుంది. జీసస్ బ్లడ్ నీ మీదకు వస్తే, జీసస్ బ్లడ్ చేత నువ్వు నింపబడితే, జీసస్ బ్లడ్ చేత నువ్వు కడగబడితే, జీసస్ బ్లడ్ మీద దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటది. నీవు దేవుని రక్తము చేత కడగబడితే, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతావు. బి వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, దెన్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము ప్రతి పాపమును కప్పివేయును, ప్రతి అవిధేయతను కప్పివేయును, ప్రతి బలహీనతను కప్పివేయును. అది ప్రేమ కలిగినది. కాబట్టి ఇంత మహత్తరమైన స్థితిని మనం అనుభవించాలంటే కావాల్సింది, సింపుల్గా కావాల్సింది ఏంటంటే, మాట విన నొల్లని ఆ ముడితనం ఉన్నదే, మాట విన నొల్లని ఆ అహం ఉన్నదే, మాట విన నొల్లని ఆ తగ్గించుకోలేని స్థితి ఉన్నదే, ఒక్కసారి విరుగు, ఒక్కసారి అణుచుకో, ఒక్కసారి తగ్గించుకో, బెండవు, మోకరించు, ప్రాధేయపడు, మొర్రపెట్టు, కనికరము చూపు. దేవుడు కటాక్షించి తన రక్తము చేత నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు. ఆయన రక్తము చేత కడగబడిన వారే పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధులుగా మారతారు. గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారే పరిశుద్ధులగుదురు, పరిశుద్ధాత్మ చేత నింపబడుట వలన. కాబట్టి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు సిద్ధపడుతున్న మనం ప్రాముఖ్యంగా నెన్నీళ్ళతో రాను అని ఆయన అంటే, సర్లే ప్రభా ఎవరినొకరిని పంపించు, మరిక రానంటున్నావుగా ఏం చేస్తాం?
సర్లే ఏదో ఒక వాగ్దానం అన్ని ఇచ్చి పంపించు, నేను తీసుకుంటా, ఆ వాగ్దానం తీసుకొని ఈ వాగ్దానంతో పాటు పోతాలే. నువ్వు December 31st తీసుకుని ఆ వాగ్దానంతో పోతావా, వాగ్దానం ఇచ్చిన దేవునితో పోతావా? ఇట్స్ అప్ టు యూ. గడిచిన సంవత్సరాల్లో వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానంతో పోయాం, ఏమైంది? ఆ తర్వాత మధ్యాహ్నం అడిగినా నీ వాగ్దానం ఏంటంటే ఎక్కడో పెట్టా బ్రదర్, ఎక్కడుంది ఈ బైబిల్లో, ఏ పేజీలో పెట్టాను, ఎక్కడ పెట్టాను, ఎక్కడుంది అని వాళ్ళ పిల్లల్ని అడుగుతాం. గుర్తే లేదు కదా. గుర్తుండని వాగ్దానం కాదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నిన్ను విడిచిపెట్టని వాగ్దానము కావాలి. ఆ వాగ్దానము ఇచ్చినటువంటి దేవుడు నీతో రావాలి. ఆయనే లేకుండా ఆయన వాగ్దానానికి ఉపయోగమేమీ లేదు. God has given a greatest promise to the Israelites. When God has left them, no use of promise. మేము ఏర్పాటు జనాంగము, వాగ్దాన పుత్రులము అయితే ఏంది? బానిసలుగా శత్రువుల దగ్గర ఉన్నారు. నెబుకద్నెజరు కింద ఉన్నారు, అష్షూరు రాజు కింద ఉన్నారు. భయంకరమైన వెట్టి చాకరీ చేసుకుంటూ ఫరో కింద ఉన్నారు. ఫరో కింద ఉంటూ ఆ మోస్తూ యాతన పడుతూ, ఏంది మేమేమనుకున్నాం వాగ్దాన పుత్రులు అంటే ఉపయోగపడుతుందా? మేమేమనుకున్నాం ఏర్పాటు జనాంగం. నోరు మీరా చెయ్యి పని చేయడానికి కొరడా ఎదుగుతాడు కదా. మేము పరిశుద్ధులము, మేము ఏర్పాటు జనాంగం. అరే మేము మొట్టం రోమిల దగ్గర అట్టే ఉండేది. వీళ్ళేమో రోమిల దగ్గర అణిచివేయబడినటువంటి వారు బానిసలుగా ఉండేవాళ్ళు. రోమిలను మీరు అన్యులు అబ్బెబ్బెబ్బే అంటే వాళ్ళు ఎవరిని? రాజుల్ని. వాళ్ళకి ఇంకా మండేది. మా కింద ఉన్నటువంటి బానిసలు మమ్మల్ని ముట్టరంట, మమ్మల్ని ముడితే వారు అపవిత్రులు అయిపోతారంట. ఈ మాటలకి ఉపయోగం ఏమీ లేదు. వాగ్దానం ఇచ్చిన వాడు నీతో పాటు రాకపోతే, వాగ్దానం ఇచ్చిన వాడు నీతో పాటు లేకపోతే నీ వాగ్దానాలకు ఉపయోగమే లేదు, వాల్యూయే లేదు. ఇజ్రాయేలీలు గనక మేము వాగ్దాన పుత్రులము, మేము ఏర్పాటు జనాంగము అని రాళ్ళు మూసినట్టు, మేము ఏర్పాటు జనాంగము అని చెప్పి బానిసలుగా బతికినట్టు, మేము ఏర్పాటు జనాంగము అని కన్నీటితో, వేదనతో, దుఃఖముతో నిండిపోయినట్లు. వాగ్దానం ఉన్నది కానీ వాగ్దానం ఇచ్చిన వాడు వారితో లేడు. వాగ్దానం తీసుకుని వెళ్ళారు కానీ వాగ్దానం ఇచ్చిన వాడిని మోసుకొని వెళ్ళలేదు. అందుకని వారి జీవితం అలాగా అయిపోయింది. ఒకవేళ మనం పరీక్షించుకుంటే గడిచిన సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయా? గడిచిన సంవత్సరంలో అనేక సందర్భాలు అలాగే ఉన్నాయా? అనేక పరిస్థితులు అలాగే ఉన్నాయా? వాగ్దానాలు తీసుకొని ఆనందముతో వాగ్దానం పట్టుకొని మనము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాము, కానీ వాగ్దానం ఇచ్చిన వారిని మోసుకొని వెళ్ళకపోతే వాగ్దానం ఉంటుంది కానీ అదే దుఃఖము, వాగ్దానం ఉంటది అదే బానిసత్వము, వాగ్దానం ఉంటది అదే అపజయము, వాగ్దానం ఉంటది అదే అపవాది యొక్క పట్టు, వాగ్దానం ఉంటది అదే ఓడిపోయిన స్థితి, వాగ్దానం ఉంటది అదే పతనమైనటువంటి స్థితి, కన్నీరు, వేదన. వాగ్దానం ఉంటది అదే శాపంలో బ్రతుకుతూ ఉంటావు, కానీ వాగ్దానం ఉంటది. వాగ్దానం గుర్తు చేసుకున్నప్పుడల్లా కొంచెం సేపు ఆనందం, వాగ్దానాలను పట్టుకుని దేవుని స్తుతించినప్పుడల్లా కొంచెం సేపు ఆనందం. ఎట్లా ఉంటుందంటే, ఒకటి సినిమాకి వెళ్ళి సినిమాలో గనుక కోటీశ్వరుడు యొక్క మంచి మ్యాన్షన్ ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ సినిమాలో చూసి హీరో చేసిందంతా నేనే చేశానని ఫీల్ అయ్యి సంతోషించి బయటకు వచ్చిన తర్వాత నువ్వు హీరో కాదు. ఇక సినిమాలో చూసిందంతా నా 3 గంటలు మాత్రమే, అబ్బా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తావు, అబ్బా సూపర్ అని బయటకు వచ్చిన తర్వాత నీ బతుకు నువ్వే. అట్లాగే వాగ్దానం పట్టుకున్నప్పుడల్లా, వాగ్దాన్ని ధ్యానించినప్పుడల్లా ఈ వాగ్దానం నాకు ఇచ్చేసాడు దేవుడు, ఇది నెరవేర్చేస్తాడు అని ఆ యొక్క ఫీల్లో కొంచెం సేపు ఆనందిస్తావు. ప్రార్థన ముగించిన తర్వాత నీ కష్టం నీదే, నీ బలహీనత నీదే, నీ శాపం నీదే, నీవు ఓడిన స్థితి నీదే, నీ పతన స్థితి నీదే. వాగ్దానము ఎలాంటిదంటే, సినిమా చూసి 3 గంటలు సంతోషించినట్లు వాగ్దానం పట్టుకొని ఆనందించటం, వాగ్దానం పట్టుకొని స్తుతించినంతసేపే
వాగ్దానాన్ని ధ్యానించినంతసేపే రియల్ లైఫ్లోకి ఆ జయము, రియల్ లైఫ్లోకి ఆ విజయము, రియల్ లైఫ్లోకి ఆ ప్రభావము, రియల్ లైఫ్లోకి ఆ యొక్క ఇది రాదు. వాగ్దానం ఇచ్చిన వాడు వస్తేనే వాగ్దానం నెరవేర్పు ఉంటుంది. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనతో పాటు వారితో పాటు వచ్చినప్పుడే వారు శత్రువులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హెవ్వీయులను, యోబీసీయులను ఎవరైనప్పటికీ వారిని నాశనము చేసి వాగ్దానం ఇచ్చిన దేశంలోనికి వారిని ప్రవేశింపచేసినాడు. నీ ఎదుట ఉన్నవారు ఎవరైనా, నువ్వు ఎదుర్కొనే పరిస్థితి ఎంతదైనా, నీకున్న సమస్య ఎంత గొప్పదైనా, నీ కుటుంబంలో ఉన్న శాపము ఎంత గొప్పదైనా, నీ వెనక ఉన్న చీకటి ఎంత కఠినమైనదైనా, వాగ్దానమును పట్టుకొని వాగ్దానం ఇచ్చిన వానితో పాటు నువ్వు వెళ్ళావంటే నీకు జయమే, నీకు విజయమే, నీకు ఆనందమే, నీకు సంతోషమే, నీకు సమాధానమే. నా సన్నిధి నీతో కూడా వచ్చును. లెట్ us డిసైడ్. వాగ్దానాలు పట్టుకొని వెళ్దామా, వాగ్దానాలతో పాటు వాగ్దానం ఇచ్చిన వాణ్ణి మోసుకొని వెళ్దామా? ఏ ఆప్షన్ వాజ్ గివెన్ టు మోసెస్. నీకు వాగ్దానం ఇస్తున్నా, కావలిస్తే ఎవరినన్నా ఇచ్చి పంపుతా, వెళ్ళు అంటున్నాడు. కుదరదు నాయన. ఆ వాగ్దానంతో పాటు వాగ్దానం ఇచ్చిన నువ్వు కూడా రావాల్సిందే. కాంప్రమైజ్ అవ్వలా. ఆప్షన్ వాజ్ గివెన్ టు us. వాగ్దానాలు తీసుకుని వెళ్తామా, వాగ్దానం ఇచ్చిన వాడిని ఆ వాగ్దానంతో పాటు వాగ్దానం ఇచ్చిన వాడిని కూడా మోసుకొని వెళ్తామా? ఆప్షన్ వాజ్ గివెన్ టు us. అయితే ఊరికే చూజ్ చేసుకుంటే అయిపోదు, అలాగ అవ్వాలి. మాట విననొల్లని స్వభావం ఒకటి ఉన్నదే, మొండితనం ఒకటి ఉన్నదే, పాపము మానని స్థితి ఒకటి ఉన్నదే. దాన్ని విరిచు, దాని విషయంలో తగ్గించుకో, దీనుడవవు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళు. నీ మాటే నా మాట, నీ చిత్తమే నా చిత్తము, నీ వాక్యమునకు నేను లోబడెదను. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, ఎలాంటి పరిస్థితి అయినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదను, ఆయన ఆజ్ఞలకే లోబడదము, ఆయనతోనే నడిచెదము అన్న తీర్మానము ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రత్యక్ష గుడారములో గడుపుచ్చు. ఆయన సన్నిధితో పాటు మనము వెళ్ళుదము కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాగ్దానం ఇచ్చిన వాడివి, అది నెరవేర్చాలంటే నువ్వే రావాలయ్యా. తండ్రి, ఆ వాగ్దానాలని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ ఎవరికీ లేదు ప్రభువా, నీకు మాత్రమే ఉంది ప్రభువా. ఆ వాగ్దానాలని నాయన నెరవేర్చు కెపాసిటీ నీకు మాత్రమే ఉంది ప్రభువా. కాబట్టి ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ప్రభువా. ఇది నాన్న ప్రభా నాయన, మొదటి నుండి మేము ఒక్కొక్కటి ఎన్ని వాగ్దానాలను మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు, నిన్ను స్తుతించుచు ఆనందించుచు, కేవలం సినిమా చూసి ఆనందించినట్లు కాదు నాయన, కాదు, వాగ్దానాలతో పాటు నిన్ను మోసుకొని వెళ్ళాలి ప్రభువా. ఆ వాగ్దానాలలో ప్రభా అనేకం ఇంకా నెరవేర్చబడవలసినవి ఉన్నవి నాయన. అవి నీ వలనే సాధ్యము, నీ ఆత్మ వలనే సాధ్యము, నీ అభిషేకం వలన సాధ్యము, నీవు మాతో పాటు వచ్చుట వలననే సాధ్యము నాయన. కాబట్టి నీ సన్నిధి మాతో రానిమ్ము నాయన. మేము లోబడేదము నాయన, మేము తగ్గించుకునేదము నాయన, మేము అప్పగించుకునేదము నాయన, నీ చిత్తానికి ఇచ్చి వేసుకునేదము నాయన. నీవు మాతో రండి తండ్రి. ఓ ప్రభువా, నీవుంటే అది ఎక్కడైనా నీ రాజ్యమే నాయన, నీ అధికారమే ప్రభువా, నీ ప్రభావమే ప్రభువా. తండ్రి, నీ హస్తానికి మమ్మల్ని సమర్పించుకుంటూ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నాయనా, ఏదో వాగ్దానాలతో కాదు నాయనా నూతన సంవత్సరంలో ప్రవేశించటము, వాగ్దానం ఇచ్చిన వారిని మోసుకొని వాగ్దానాలతో పాటు ప్రవేశించు, ఉన్నత స్థితిలోనికి వెళ్ళి జయోత్సాహము కలిగి జీవించు భాగ్యము అనుగ్రహించుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.